హాయ్ ఫ్రెండ్స్, అరకు ట్రైబల్ మ్యూజియంలో ఏమేమి ఉంటాయి ఏంటి అన్నది ఈరోజు వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ అనంతగిరి జోన్ 1 అని చెప్పేసి అక్కడ ఏమేమి ప్రదేశాలు ఉంటాయి ఏంటి అన్నది రూట్ మ్యాప్ వేసి బిల్డ్ చేసి మరీ చూపిస్తున్నారు, కొత్తగా వెళ్ళిన వారికి యూజ్ అయ్యే విధంగా. అలాగే ఇక్కడ వచ్చేసి గేమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, బోటింగ్ అలాగే రోప్ బైస్కిలింగ్ అలాంటివి. వాటికైతే సపరేట్గా టికెట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత ముందుకు వెళ్తే ఇక్కడ వచ్చేసి అరకు జోన్, అంటే అరకులో ఏమేమి ప్రదేశాలు ఉన్నాయి ఏంటి అన్నది ఇక్కడ మ్యాప్ లాగా రూట్ మ్యాప్ వేసి చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి పాడేరు జోన్, పాడేరులో ఏమేమి ప్రదేశాలు ఉన్నాయి ఏమేమి చూడొచ్చు అనే విధంగా రూట్ మ్యాప్ చేసి బిల్డ్ చేసి మరీ చూపించారు. తర్వాత మేము ముందుకైతే వెళ్ళాము. ఆదివాసులకు సంబంధించిన అంటే వాళ్ళ ఆచార విధానాలు, అలాగే జీవన శైలి, వాళ్ళు ఎలాంటి ఆభరణాలు ధరిస్తారు, అలాగే వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. స్కిప్ చేయకుండా చూడండి. నా వాయిస్ కొంచెం చేంజ్ అయింది. ఆదివాసులు పూజించే దేవతామూర్తుల చిత్రపటాలను కూడా చిత్రీకరించారు ఇక్కడ మనకు ఒకతను జీలికి కళ్ళు తీస్తుంటే ఒక ఆవిడ ఒకతనికి పోస్తున్నట్టు చూపిస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు పాతకాలంలో యూజ్ చేసిన వస్తువులు, ఇంటికి వేసే దూలాలు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ అన్నమాట ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇవన్నీ రుబ్బురోళ్ళు, కడవలు, అంటే వాళ్ళు యూజ్ చేసిన ప్రతి ఒక్క సామాన్లు ఇక్కడ ఉన్నాయి. కుండలు ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటితో చేపలు పడతారండి. ఇప్పుడు మనకు కోర్టులు ఇవన్నీ వచ్చాక ప్రతిదీ పోలీస్ స్టేషన్కి ఇటు వెళ్తున్నారు, కానీ ఇక్కడ వచ్చేసి అప్పట్లో మొత్తం ఒక రచ్చబండలాగా వేసి పెద్దలే పరిష్కరించేవాళ్ళు అనమాట. ఏ సమస్య అయినా దానికి సంబంధించింది ఇక్కడ చూపిస్తున్నారు. ఇవి వచ్చేసి పాతకాలంలో వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఏమేమి చేశారు ఏంటి అన్నది వాళ్ళకి సంబంధించిన ఆల్బమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మెడహారాలు అప్పట్లో వాళ్ళు యూజ్ చేసేవన్నీ ఉన్నాయి. ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ అప్పట్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే హెల్త్ ప్రాబ్లం, ఇలా పసరు లాంటివి నాటు మందులు తీసుకునేవాళ్ళు. ఈవిడ కడవల్లో నీళ్ళు తీసుకెళ్తుంది. ఇప్పుడు మనం ఒక బిందె వేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం, కానీ అప్పట్లో ఒకదాని మీద ఒకటి కడవలు వేసుకొని మరి మోసేవాళ్ళు. ఇక్కడ వచ్చేసి మ్యూజియంలో వాళ్ళు ఏమేమి చేస్తారు ఏంటి అన్నది ప్రతి ఒక్కటి ఉంటుంది, చూడండి. ఇక్కడ వేటకు వెళ్ళడానికి ఏమేమి వస్తువులు కావాలి ఏంటి, ఏమేమి పరికరాలు యూజ్ చేస్తారు అన్నది ఇక్కడ చూపిస్తున్నారు, చూడండి. ఇవి రియల్ అడవి దున్న కొమ్ములండి. ఈ చిత్రంలో వాళ్ళు వేటాడిని తీసుకొస్తున్నారు చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి విసుర్రాయి, అంటే పప్పు ధాన్యాలు అలాంటివి విసురుతారు కదా. ఇప్పుడంటే మనకి మిక్సీలు ఇవన్నీ వచ్చాయి, కానీ అప్పుడు ఏవైనా సరే విసురుకోవడం దంచుకోవడమే, అవన్నీ చూపిస్తున్నారు. ఈ చిత్రంలో వాళ్ళు చేపల వేటకు వెళ్ళడానికి ఏమేమి పరికరాలు యూజ్ చేస్తారు అన్నవి ఇక్కడైతే ఉన్నాయి, చూడండి. ఇక్కడ వాళ్ళ వంటశాల అయితే ఉందండి. వాళ్ళు చేసే వంటలు, అంటే అప్పట్లో కుండలు, అంటే మట్టి పాత్రలు యూజ్ చేసేవాళ్ళు కదా, అవన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి కోళ్ళ గూడు అనమాట. కోళ్ళని ఇక్కడ ఎక్కిస్తారనమాట. ఇప్పుడంటే మా గాబులు అవన్నీ వచ్చాయి, కానీ అప్పుడైతే వాటిల్లోనే కమ్మేసేవాళ్ళు. తర్వాత వచ్చేసి వాళ్ళ సంప్రదాయం, పొద్దున లేచి సూర్య నమస్కారాలు, పూజా విధానాలకు సంబంధించినవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏమేమి వస్తువులు అయితే యూజ్ చేసేవాళ్ళు, అంటే చాటలు, బుట్టి, అంటే బుట్టలు ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి. విసురాయి, పొయ్యి, కట్టెల పొయ్యి ఇప్పుడు కూడా కొంతమంది యూజ్ చేస్తున్నారు అవి. ఇప్పుడైతే మన ఫ్రెండ్స్ వచ్చేసి హాయ్ హలో అని ఎలా అయితే అంటామో ఎదురుపడ్డప్పుడు, అలాగా అప్పట్లో ఇలా నమస్కారం పెట్టుకునే వాళ్ళు అనమాట.
ఇక్కడ పుట్టగొడుగులు తీస్తున్నట్టు మనకి చూపిస్తున్నారు. వాళ్ళు ఎలా సేకరిస్తున్నారు ఏంటి అన్నది. ఇక్కడ పళ్ళు కోస్తాయి అవన్నీ ఫ్రూట్స్‌కి సంబంధించినవి. ఇవన్నీ బుట్టల్లో వేశారు. ఇక్కడొచ్చేసి ఇప్పుడు ట్రాక్టర్లు అవన్నీ వచ్చాయి గానీ, అప్పుడు నాగలితోనే దున్ని వరి నాట్లు అవన్నీ అయ్యున్నాయి. ఇక్కడొచ్చేసి మార్కెట్ అనమాట. అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ అలాగే ధాన్యాలుంటాయి కదా! అవి ఎలా సేల్ చేస్తారు ఏంటి వాటికి సంబంధించింది ఇక్కడుంది. ఇక్కడొచ్చేసి ఇప్పుడు ఆవుల్ని వీటిని కట్టేయడానికి తాళ్ళు చేస్తారు కదా! అవి ఎలా చేస్తారు ఏంటి అన్నది అతను చూపిస్తున్నాడు. ఇక్కడ ఈమొచ్చేసి బియ్యం ఇలాంటివి చెరుగుతారు కదా! చాటలో పోసి అలా ఉంది. ఇవి కడవల్లో పెట్టి అప్పుడు ఏదైనా సేల్ చేయాలన్నా అలాగే పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఇదొచ్చేసి వివాహం అనమాట. ఇంటి ముందే పందిరి వేసి మంచిగా చేసుకునేవాళ్ళు అప్పట్లో. ఇది ఆదివాసీ దేవాలయం అండి. చూడండి ఎంత బాగుందో. ఇదంటే అందరికి ఇష్టం అండి. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇక్కడైతే ఫోటో దిగుతారు. మేము కూడా దిగాము. అచ్చం వాళ్ళలో కలిసిపోయావు నువ్వని మా వారైతే అంటున్నారు. చూడు కరెక్ట్ సెట్ అయిపోయింది ఫేస్ లో. ఇవి వాళ్ళైతే అప్పట్లో ఏమేమి పండించేవాళ్ళు, ఏమేమి అంటే ధాన్యాలు తినేవాళ్ళు ఏంటి అన్నది ఫుడ్కి సంబంధించినవి అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవి మనం ఇక్కడ అమ్ముతారు, సేల్ చేస్తారు. కావాలంటే కొనుక్కోవచ్చండి. మేమైతే ఏమీ తీసుకోలేదు. మీకు ఒకవేళ కావాలంటే తీసుకుంటారు కదా అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. అందులో ఏదో ఉన్నాయి నాన్న. కాదు ఏమన్నా తీసుకుంటావా? అటు ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. ఏదైనా వస్తువు కావాలంటే కొనుక్కోవచ్చు. మేమైతే సోలా అంటారు కదండి, బియ్యం కొలుచుకునేది, అది తీసుకుందామని చెక్కతో చేసింది, అదే బొంగులతో చేసింది తీసుకుందామని చూసాము. అయితే మేము అక్కడ బొర్ర గుహల్లో చూసాంలే కానీ ఇక్కడికి వస్తాంగా ఇక్కడ చూసి తీసుకుందామని అనుకున్నాం. కాకపోతే ఇక్కడ లేవు, అవి అక్కడే ఉన్నాయి తీసుకోవాల్సింది. ఇక్కడ కూడా ఉంటాయి అనుకుంటా కానీ ఇక మేము అయితే ముందుకు వెళ్ళలేదు. ఇటు సైడ్ ఉన్న షాప్స్ వరకే చూసాము. వీటి వరకే చూడండి. ఇది భగవద్గీత అలాంటివి పెట్టుకొని చదువుకోవడానికి. మా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు కొంచెం ఎంకరేజ్ ఇచ్చినట్టు ఉంటుంది, ఇంకా వీడియోస్ చేయడానికి బాగుంటుంది. ఇక్కడ ఐస్ క్రీమ్స్ అలాంటివి కూడా ఉన్నాయండి, కావాలంటే తీసుకోవచ్చు.